హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము. దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము. చూడండి, బైబిల్ తెలియజేస్తుంది. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడుతా ఉన్నాడు. ఏంటో విషయం అని అంటే, శోధన సహించువాడు ధన్యుడు. చూడండి, యేసు ప్రభు వారు కూడా శోధనకు గురయ్యారు. సో ఏంటంటే, ఆయన 40 రోజుల ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క ఉపవాస ప్రార్థన తర్వాత బైబిల్ తెలియజేస్తుంది, ఆఫ్టర్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థన తర్వాత సాతానుడు వచ్చి యేసు ప్రభువాన్ని శోధించారు. ఎలాగూ శోధించాడంటే, ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా శోధించాడు సాతానుడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అని సైతాను యేసు ప్రభుని శోధించారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించను. చూడండి, శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. కానీ చాలా మంది 100కు 99% మంది శోధనలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, సాతాను యొక్క దాడిలో పడిపోతారు. కానీ చూడండి, దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే మనము శోధనకు నిలబడాలి. యేసు ప్రభు కూడా శోధన వచ్చింది, కానీ యేసయ్య పడిపోలేదు. యేసయ్య నిలబడ్డాడు, ఆయన వాక్యం ద్వారా నిలబడ్డాడు. ఈరోజు నీకు శోధన వస్తుంది, శోధనను పడిపోతున్నావు. అది ఎలాంటి శోధన అయినా సరే, ఎలాంటి శోధన అయినా సరే, A నుండి Z వరకు ఎలాంటి శోధన అయినా సరే, ఆ శోధన మీరు పడిపోతున్నారు. తర్వాత ప్రభు మేము శోధనలో పాపంలో పడిపోయాం, ప్రభు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. కానీ శోధన వచ్చినప్పుడు మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని జీవించడం నేర్చుకోండి. శోధన వచ్చినప్పుడు దాన్ని ఎదిరించండి, నిలబడండి. ఏమి జరగదు. ఆ యొక్క 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక గంట, ఒక అర్ధ గంట మీరు గనక నిలబడినట్టయితే బైబిల్ సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందాడు. అంటే ప్రభు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఆయన నీకు బహుమానం ఇస్తాడంటే, నీవు నీ శోధనలో నిలబడినప్పుడు. సమస్యలు, కష్టాలు అందరికి వస్తూ ఉంటాయండి. ఈ యొక్క ప్రపంచంలో కష్టాలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్టంలో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఆ కష్టంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఆ కష్టంలో నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా మందికి దైవిక జ్ఞానం లేదు. శోధన వచ్చింది, ఆ శోధన నిలబడు దేవుని కొరకు. నువ్వు ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఈరోజు మీకు ఎదురవుతున్న శోధనలో మీరు నిలబడి ఉన్నట్టయితే, నా దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, మీ దేవుడు సెలవిస్తున్న ఏమనగా ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. గెట్ రెడీ ఫర్ రివార్డ్. ఎందుకంటే నువ్వు నిలబడ్డావు ఆయన కొరకు. నువ్వు ఓడిపోలేదు, నువ్వు వదిలిపెట్టలేదు, నువ్వు వదిలేయలేదు. చూడండి, కొంతమంది జీవితాల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయంటే, నా జీవితంలో కూడా వచ్చిందండి. ఒకానొక సమయంలో దేవుణ్ణి వదిలేయాలా అన్న స్థితిలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఆ శోధన నిలబెట్టింది ఆయనే. ఈరోజు ఈ కార్యం జరగట్లేదనే దేవుణ్ణి వదిలేయాలనే ఆలోచన ఉన్నారా? నువ్వు నిలబడు దేవుని కొరకు. మహిమ కలిగిన కార్యాన్ని చూడబోతున్నా, గొప్ప కార్యాన్ని చూడబోతున్నా. నీ దేవునికి నమ్మకస్తుడు, నీ దేవునికి నమ్మదగినవాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు యొక్క ప్రత్యేకమైన మాటలను ఈరోజు మీ జీవితంలో ఈ ప్రవచన వాక్కును స్థిరపరిచి నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.